పాతాళం. పాతాళం అపవాది ఇప్పుడు బంధించబడి వాడు అనుచరులు బంధించబెట్టబడే స్థలం అది. ఇప్పుడు దే ఆర్ ఇన్ ద డంజన్, దట్ హెల్, హెయిడీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. కానీ అదే సమయంలో ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. మరణించిన ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారంట. అది వేధించబడే స్థలంగా కనబడుతుంది. అది వేధించబడే ప్లేస్ ఆఫ్ టార్మెంట్, ప్లేస్ ఆఫ్ టార్మెంట్, టార్చర్. అవినీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరు వేధించబడే స్థలము. అదే సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రెస్ట్. ఎప్పుడైతే నీతిమంతులు మరణిస్తున్నారో దే ఆర్ అట్ రెస్ట్ అన్నదప్పుడు బైబిల్లో చూస్తాము, దట్స్ అ ప్లేస్ కాల్డ్ షియోల్. నీతిమంతులు ద వెయిటింగ్ ప్లేస్. థియోలజన్స్ దాన్ని మెన్షన్ చేస్తూ దే మెన్షన్ ఎ వర్డ్ కాల్డ్ అబ్రహామ్స్ బుజమ్, అంటే అబ్రహాము రొమ్ము అని ఒక పేరు ఉంది దానికి. ఇట్లా చాలా పేర్లు దాని గురించి రాయబడి ఉంది. ఎక్కడ నీతిమంతులు వెయిట్ చేసే స్పాట్ అంట. దట్స్ అ ప్లేస్ ఆఫ్ ద రెస్ట్. మనం చూస్తే యేసుప్రభు చెప్పిన ఉదాహరణ, ధనవంతుడు లాజరు. ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. దూతలు వచ్చి తీసుకెళ్ళాయి. ఎక్కడికి తీసుకెళ్ళాయి? ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. మనం చూస్తున్న అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు. అబ్రహాము చెప్తాడు, ఏమని చెప్తాడు? లాజరు భూమిలో పడాల్సిన శ్రమలన్నీ పడ్డాడయ్యా, కష్టాలన్నీ పడ్డాడయ్యా, ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. హీస్ టేకింగ్ రెస్ట్. ధనవంతుడేమో భూమి పైన, ధనవంతుడితో చెప్తాడు అబ్రహాము, నువ్వు ఈ భూమి పైన తెగ అనుభవించో, ఆనందించో, సుఖించో, ఇదిగో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు చేసిన కార్యాలకి. అక్కడ ధనవంతుడు పాయింట్ చూస్తే ఆయన అంటాడు, నేను ఇక్కడ వేదన పడుతున్నాను, నేను హింసలు పొందుతున్నాను, నాకు ఇక్కడ నుండి దాహం, వేలుతో ఒక్క చొక్క నీరు దయచే. ఆ లాజరుతో పంపించంటే ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ఎవరో రాలేరు, కానీ మాట్లాడుకోవచ్చు, చూడొచ్చు. దట్స్ అ ప్లేస్ టు సీ రెస్ట్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, అగాధం ఉంది, పాతాళం ఉంది, అపవాది వాడు అనుచరులు ఉన్నారు. దేవుడు ఎంత నిజమో అపవాది అంత నిజమో, పరలోకం ఎంత నిజమో నరకం అంత నిజమో. నరకం మాత్రం కాదు, అగ్నిగుండము కూడా ఉంది. అగ్నిగుండం అనేది అది వేరేది. అది రెండవ మరణం అని రాయబడుతుంది. రెండవ మరణం అన్నప్పుడు చాలామంది అనుకుంటారు అందులోకి వెళ్ళి పడి చచ్చిపోతాం. కాదు, ఇందాక చెప్పింది నిరంతరము అందులో ఉంటారు. డే అండ్ నైట్ అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు అనుకోవచ్చు ఏదైనా మంచిగా చెప్పండి, ఎందుకు భయపెట్టి అలా చెప్తున్నారు? లేదండి, యేసు ప్రభువే నరకం గురించి అధికంగా బోధించాడు. ఆయన బోధనలో 20%, ఇంకో మాట చెప్పాలంటే టు బీ స్పెసిఫిక్ 240 వర్డ్స్ ఆయన నరకము, రాజ్యము, తీర్పు గురించి మాట్లాడాడు. నిరంతరమైన అగ్నిగుండము, వేధించబడే స్థలం గురించి మాట్లాడాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువే ఆయన పరలోక రాజ్యం కన్నా నరకం గురించి ఎక్కువగా చెప్పాడు. అందులో ఉండకూడదు, నీ జీవితం అందులోది కాదు. ఈరోజు తీర్పు